హాయ్ వెల్కమ్ టు కాకినాడ వైబ్స్. ఈరోజు అయితే డాకు మహారాజ్ రివ్యూ అయితే చూద్దాం. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అండ్ ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక డాకు మహారాజ్ రివ్యూ అయితే చూద్దాం. డాకు మహారాజ్ రివ్యూ చూసే ముందు ఒక స్టోరీ లైన్ చెప్తాను వినండి. హీరో ఒక ఒక ఇంట్లోకి వస్తాడు. ఒక పాపకి సమస్య ఉండని ఒక ఇంట్లోకి వస్తాడు. అసలు ఆ పాప ఎవరు, ఆ సమస్య ఏంటి, అసలు హీరోకి ఆ పాపకి సంబంధం ఏంటి, అసలు డాకు మహారాజ్ ఎవరు అన్నది మూవీ స్టోరీలైన్ అండి. స్టోరీలో అయితే పాజిటివ్ చెప్పుకుందాం. ఫస్ట్ మెయిన్లీ అండి, నందమూరి తమన్ తాండవం అయితే చేశాడు ఇందులో. తమన్ అయితే తన ప్రాణం అయితే పెట్టేశాడు ఈ మూవీకి. బీజిఎం మెయిన్ బీజిఎం అయితే చాలా బాగుంది. దబిడి దిబిడి సాంగ్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ మీద చూడడానికి కూడా బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయండి, బీజిఎం బాగుంది. తమన్ అయితే తన నట విశ్వరూపం అయితే చూచాడు ఇంట్రో సీక్వెన్స్లో గట్రాని. అండ్ బాలకృష్ణ అయితే తెలిసిందే కదా, ఇప్పుడు మాస్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది బాలకృష్ణ ఉంది. నందమూరి ఫ్యాన్స్కి అయితే ఇక పండగ అని చెప్పుకోవాలి, పండగ ముందు వచ్చిందని చెప్పుకోవాలి. అండ్ డిఓపి కూడా చాలా బాగుంది. స్టోరీ లైన్ కూడా కొంచెం కొత్తగానే ప్రజెంట్ చేశాడు అనిపించింది నాకైతే కొంచెం. అండ్ బాబీ డైరెక్షన్ కూడా బాగుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. డైలాగ్స్ కొన్ని ఉన్నా కొన్ని బాలకృష్ణ చెప్పినప్పుడు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. అండ్ హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్ అండ్ శ్రద్ధ వీళ్ళందరూ కూడా బాగానే చేశారు. అండ్ ఇప్పుడు నెగిటివ్స్కి వచ్చేసి మెయిన్ కొన్ని ప్లాట్స్ అండి, కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు. కొంచెం సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే ల్యాగ్ అనిపించింది. అండ్ ఇది స్టోరీ అంటే కొత్తది ఏం కాదు, ఆల్రెడీ మనం చూసిందే, కానీ కొంచెం ప్రజెంటేషన్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ మూవీకి వచ్చేసి నా రేటింగ్ వచ్చేసి 3.5/5 అండి. ఫైనల్ వెడ్కి వచ్చేసి ఫ్యామిలీతో అయితే చూడొచ్చు ఈ మూవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకినాడ వైబ్స్.